పార్సాద్ గారు అవకాశవాదం కోసం మీ పార్టీలోకి వస్తున్నారా, లేదంటే మీ పార్టీ నచ్చి వస్తున్నారా, ఇంకా వేరే కారణాలతో వస్తూ ఉన్నారు? వచ్చిన వాళ్ళు ఏమి గొప్ప పార్టీ సిద్ధాంతాలు నచ్చి వస్తున్నామని చెప్పట్లేదు, ఆ పార్టీని తిట్టడం కోసం వస్తున్నట్టు కనిపిస్తుంది బయటకు వచ్చి తిట్టిన వాళ్ళు చూస్తూ ఉంటే. ఇక్కడ మా సిద్ధాంతాలు నచ్చి వచ్చారా లేదా అనేది పక్కన పెడితే ఒక కఠోర సత్యం చెప్పింది ఏమిటంటే ఎంపీ గారు, ఎందుకంటే ఢిల్లీలో కేంద్రానికి దగ్గరగా ఉండి ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల పట్ల జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా నిశ్చితంగా గమనించిన వ్యక్తిగా ఏం చెప్పాడంటే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవటానికి లేకపోతే ఇంకా మిగతా విభజన చట్టంలోని రాకపోవడానికి కారణం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతి ఒక కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా కూడా వీళ్ళంతా కూడా దోచుకుంటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పేసి అనేక రోజుల నుంచి చెప్పాం. సో అదొకటి ఈరోజు ఎంపీ గారు చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈరోజు ఏదైతే పథకాలు ఉన్నాయో 4.5 సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికల ముందు కేవలం ఓట్ల కోసమే కానీ ప్రజల మీద ప్రేమ లేదు, అంతే కదా ఆయన చుట్టూతా కూడా వాళ్ళ సామాజిక వర్గం కోటని పెట్టుకుని మిగతా వాళ్ళందరూ కూడా అవమానిస్తున్నారు అని చెప్పేసి ఎదురుకొని చెప్పారు. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినయే. ఇక్కడ సిద్ధాంతాలు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఆ పార్టీలో జరుగుతున్న విషయం ఏంటంటే, ఆ పార్టీలో ఇతర సామాజిక వర్గాలకి గౌరవం ఉండటం లేదు, వాళ్ళని అవమానించబడుతున్నారు అని చెప్పేసి చెప్పారు. తర్వాత మన రాష్ట్రానికి రావాల్సినవి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలి కానివ్వండి, వాళ్ళ దోపిడీ మూలంగా రాకపోవడానికి ఒక కారణంగా కూడా చెప్తా ఉన్నారు. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4.5 సంవత్సరాల్లో ఏదండి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, అది కూడా ఒక కారణం అని చెప్పేసి. ఈ రాష్ట్రంలో అవినీతి లేదని మేము అన్నామా? 4.5 సంవత్సరాల నుంచి చెప్తున్నాం, వీళ్ళు దోచుకుంటేనే పరమావధిగా పనిచేస్తా ఉన్నారు. పోలవరం తీసుకున్నా లేదా ఏది తీసుకున్నా కూడా దోచుకుంటమే, అంతేకాకుండా వనరులు కూడా, ప్రకృతి వనరులు కూడా దోచుకుంటున్నారని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉంది. అది పోతే ఈరోజు ఒకటి తెలుగుదేశం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చూపిస్తే 4 ఏళ్ళు వాళ్ళని చూపిస్తేనే ఏమన్నారండి ఆ రోజు, జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వ లక్షణాలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాళ్ళకి గౌరవం ఇవ్వరు, అసలు వాళ్ళ పార్టీ మునిగిపోతుందని చెప్పారు. ఈరోజు కరెక్ట్గా ఎన్నికల ముందు ఉమాగారు అర్థం చేసుకోవాలి, ఎవరికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఎవరికి నాయకత్వ లక్షణాలు లేవు, ఎవరికి ప్రజల పట్ల లేకపోతే ఈ రాష్ట్రం పట్ల ఎవరికి ఏ అభిప్రాయం ఉందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఎంతో అనుభవజ్ఞుడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ పట్టం కట్టారు. అదేవిధంగా ఇటువంటి నాయకులు కూడా ఆ పార్టీలో చేరారు. కానీ 4.5 సంవత్సరాల్లో ఆయన అనుభవం అంతా కూడా కేవలం ఆయన కుమారుడి కోసం, లేకపోతే ఇందాక నిన్న ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వాళ్ళ సామాజిక వర్గం కోసం, లేకపోతే తెలుగుదేశం నాయకులు దోపిడీ కోసం పనిచేశారు తప్పితే ఈ రాష్ట్ర మేలు కోసం కానివ్వండి పనిచేయలేదని ఈ రోజు అర్థమవుతా ఉంది. ఎవరన్నారో ఎవరు మీ దగ్గరికి వచ్చి జాయిన్ ఆమంచ కృష్ణమోహన్ గారు చెప్పారండి, రాజకీయ ఉగ్రవాది అవంతి శ్రీనివాస్ గారు స్టేట్మెంట్ ఆయన కూర్చొని పేపర్లో 2016 అండి. ఇదిగో డేట్ కూడా చూడండి, డేట్ కూడా ఉంది ఇంట్లో, 16వ తారీఖు. మీకు వాట్సాప్ చేస్తాను రజనీకాంత్ గారు, మీరు ఆయన చూపించండి. స్క్రీన్ క్లోజ్ అయింది. అలాగే జగన్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారు. మీరు ఒకవేళ మీరు అట్లా తీసుకొస్తే 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు ఏం తిట్టారో తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళే. నెహ్రూ గారు కానీ మా పార్టీ నుంచి చేరిన వాళ్ళే. చూడండి, పర్లేదు చూస్తాను, కనపడుతుంది, చాలా చక్కగా కనపడుతుంది. ఉమా గారు ఏం పర్లేదు, ఇటువంటి చాలా చూపించగలం, ఇంకా ప్రజలు చాలా చూపిస్తారు, మీరు చాలా చూడాలి. కనిపించింది. మరి మీరే చేర్చుకోవాలి. మేమేమంటలేదు, మీరు అనిపించారని. రజనీ గారు నాకు అనిపించింది, మీ ఎమ్మెల్యేలు ఎవరైతే 23 మంది చేరారో 23 మంది ఎవరైతే చేరారో వాళ్ళు ఎంత బండబూతులు లేకపోతే ఏ విధంగా విమర్శించారో మీరు ఒకసారి పేపర్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ క్వశ్చన్ మేమేం పిలిపించలా, మేము ఎవరిని కూడా మేము రాజీనామా చేసి మా పార్టీలోకి రమ్మని చెప్తున్నాం. మీలాగా తీసుకుని మంత్రిమండలిలో చేర్చుకునే లక్షణాలు మాకు లేవు.
మేము ఎవరు కూడా ఆహ్వానించలే. మీలాగా 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి చేసుకునే పరిస్థితి కూడా మా దగ్గర లేదు. అలా కాదండి, ఎందుకంటే మేము మీరు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి. మీరు ఎవరైతే అసెంబ్లీకే 23 రారు, చేరారో మీకు గెలిచిన వాళ్ళు ఎన్ని ఎమ్మెల్యేలు తిట్టారో మీరు ఒకసారి చూసుకుంటే అసెంబ్లీకే రారు. 2014 ముందు రైట్, తెలుగుదేశం రైట్, రైట్, ఒక్క పార్టీ నిమిషం, ఒక్క నిమిషం వైఎస్ఆర్ సార్. కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం. వాళ్ళు రఘురామ్ ఎన్ని ఒపీనియన్ తిట్లు తీసుకొని తిట్టారో మీరు వస్తాను. ఒకసారి చూస్తే రైట్, అది సార్. బాగా అర్థమవుతుంది.